కేటీఆర్ కేసులో ఏసీబీ ఏం చేయబోతోంది? ఏసీపీ దగ్గరున్న ప్లాన్ ఏంటి? ఏసీపీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? ఫార్ములా ఈ రేస్ కేసులో అటు ఏసీబీ ఇటు ఈడీ దూకుడు పెంచాయి. హైకోర్టు తీర్పుతో ఏసీబీ వేగం పెంచింది. విచారణకు రావాలని కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇవ్వగా కోర్టు నుంచి వారెంట్ కూడా తీసుకున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడమే నెక్స్ట్ టార్గెట్ అన్నట్లు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్ కో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. మాదాపూర్లోని ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో తనిఖీలు చేయడంతో పాటు గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు అందినట్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందినట్లు సమాచారం. 49 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక రేపు విచారణకు రావాలని అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ సోదాల నేపథ్యంలో ఫార్ములా కేసులో ఈడీ అధికారులు సైతం స్పీడ్ పెంచారు. మంగళవారం విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ కేటీఆర్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎఫ్ఈఓకి ఇచ్చిన 55 కోట్ల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటానని అన్నారు. అబద్దాలు తనను దెబ్బతీయలేవని, ఆరోపణలు తగ్గించలేవన్నారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారితీస్తాయంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. న్యాయం గెలుస్తుందనేది తన విశ్వాసమని, సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఫార్ములా కేసుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సియోల్ బాంబులు పేలడం మొదలుపెట్టాయన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారని కేటీఆర్ అనుకుంటే కవిత ముందు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పొంగులేటి ఎద్దేవా చేశారు. మొత్తానికి వేగంగా మారుతున్న పరిణామాలు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి.